ఆ సక్సెస్ అవుతున్న ఈ టైంలో ఈ బిజినెస్ పెట్టక ముందు కొద్దిగా నాటకాలు వేసేవాడు సరదాగా. ఓకే. విజయవాడలోకి వచ్చిన తర్వాత విజయవాడలో నాటకాలు వేసి తమిళ్లో చెవ్ అని అవును, చౌరామస్వామి అతను తమిళ్లో వేసేవాడు ఆ నాటకాలు. ఓకే. ఆ నాటకాలని మాకు క్రాంప్టన్స్లో ఒక ఇంజనీర్ గారు ఉండేవారు, సత్యవాణి గారు అని. ఆయన వైఫ్ బాగా తమిళ్ తెలుసును, ఇవన్నీ తెలుసు. ఆవిడ ఆ నాటకాలన్నీ ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేది మాకు. ఓకే. సో ఆ నాటకాలన్నీ వేసాం. సంభవం ఈజ్ గాడ్ డెడ్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇట్లా వాళ్ళ నాటకాలు. మహమ్మద్ బిన్ తుగ్లక్ బాగా పాపులర్. అది తర్వాత సినిమాలు కూడా తీశారు. పొలిటికల్ డ్రామా కదా, పొలిటికల్ డ్రామా సినిమా కూడా తీశారు. అవన్నీ చేయటం మొదలు పెట్టేది బాగా పాపులారిటీ కూడా వచ్చింది. మరి చిన్నప్పటి నుంచి కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి కృష్ణ గారు క్లాస్మేట్, అవును, క్రాంతి కుమార్ క్లాస్మేట్, మన రాజమౌళి గారు ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ క్లాస్మేట్, మరి విజయబాబురెడ్డి గారు, తాత్యాన రామారావు గారు, పి సాంబశివరావు గారు, వీళ్ళందరూ మాకంటే 2 years సీనియర్స్. ఓకే. సో అందరితోటి పరిచయం ఉంది. తర్వాత రామిరెడ్డి గారు అని మా చిన్నాన్న గారు ఆయన ఉత్తరామిరెడ్డి గారు, ఆయన పెద్ద ఫేమస్ డైరెక్టర్. నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్ కూడా వచ్చాయి, అవన్నీ కూడా వచ్చాయి. సరే వాళ్ళందరూ పిలిచేవారు, రారా సినిమాలో చేద్దు కానీ బాగుంటావు కదా అది ఇది అంటే, నాకు వద్దండి, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ లాభాల్లో నడుస్తుంది కదా, పోనీ ఏదో నష్టాల్లో ఉన్నారంటే ఇంకో దాని గురించి ఆలోచించవచ్చు. ఎందుకు శుభ్రంగా ఉన్నదాన్ని నేను ఇది వదులుకొని నేను ఎందుకు రావాలి అని చెప్పి వెళ్దాం. అప్పుడు క్రాంతి కుమార్ గారు శారదాను సినిమా తీస్తున్నారు. అవునండి, విశ్వనాథ్ గారు డైరెక్షన్, రాజమండ్రిలో షూటింగ్ మొత్తం. ఆ షూటింగ్ చేసినప్పుడు రాబోయే శనివారాలు రా, వీకెండ్స్ రా అనేవాడు. ఆదివారం శనివారం కుదరదు నాకు, ఆదివారం వస్తాను, ఆదివారం మాత్రం శనివారం నైట్ వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉండి ఆదివారం అంతా షూటింగ్లో ఉండి సోమవారం పొద్దునే మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాడు. ఓకే. అప్పుడు శోభన్ బాబు గారితో పరిచయం బాగా. ఆయన అన్నాడు ఒక రోజున, బాగున్నారు కదా మీరు, ఎందుకు ట్రై చేయరు సినిమాకి, బాగుంటుందండి మీరు రండి అన్నట్టు. వదిలేండి, నాకు బిజినెస్ సిస్టమ్, బిజినెస్ చేసుకుంటున్నాను, అది బాగా జరిగేప్పుడు దాన్ని వదిలి మళ్ళీ ఇటు వస్తే అటు ఇటు కాకుండా అటు కోట్ల 2 కాళ్ళు 2 పటాల మీద ఇటు నాకు ఇష్టం లేదు. అదే మీది చాలా స్థిరమైన స్వభావం ఉంటుంది. దాని గురించి ఇలా ఉన్న టైంలో క్రాంతి కుమార్ గారు ఎలా కదయ్యా నువ్వు నా నెక్స్ట్ పిక్చర్ నువ్వే హీరో అని ఆ ఆఫీస్కి తీసుకెళ్ళి మెడ్రాస్ తీసుకెళ్ళి ఫోటోలు అవి తీశారు. అనుకోకుండా ఆ ఫోటోలు అట్టూరు చంద్రరావు ఆయన చూసి ఆయన వెంటనే కబురు చేసి, మా సినిమాలో జగమేమాయిలో హీరో క్యారెక్టర్ విలన్గానేమో గిరిబాబుని సెలెక్ట్ చేసాం, మీరు మీ ఇద్దరు కలిపి మెయిన్ 2 heroes సబ్జెక్ట్ లాంటిది, అది నెగిటివ్ క్యారెక్టర్, మీది పాజిటివ్ క్యారెక్టర్ అన్నాడు. అన్నీ వెంటనే ఇక అసలు ఇమ్మీడియట్గా అసలు ఆఫర్ అయితే ఎప్పటి నుంచి రావాలండి, టైం ఆన్ అయిపోయింది అంతే అన్న. టైం ఎప్పుడో ఒకటం కాదు, రేపటి నుంచే షూటింగ్ కమాన్ అన్నారు. ఎక్కడో కర్ణాటకలో కూర్గు డిస్ట్రిక్ట్లో మెర్కరా అని ఉంది, అక్కడ షూటింగ్ టోటల్ సినిమా. అయితే బాబు నాకు ఒకసారి నేను వెళ్ళి నా బిజినెస్లో ఎన్ని ఉన్నాయి నేను చూసుకోకుండా 1 week అయిన తర్వాత వస్తాను. ఏవద్దు 1 day టైం ఇస్తున్నాం, మీరు వెళ్ళిపోండి వాళ్ళ నైట్, రేపు పని చూసుకోండి, రేపు నైట్ టైం ఎక్కండి, దిగండి. దిగ్గానే స్టేషన్లో కారు ఉంటుంది, ఆ కారు ఎక్కి కర్ణాటక వచ్చాడు. ఓకే. గిరిబాబుకి నాకు ఇద్దరికి అదే చెప్పారు, దానికి వెళ్ళాం, చేసాం, అది బాగానే ఆడింది. అంటే సినిమాగా అది అంత సంచలన విజయం కాకపోయినా బట్ కొత్త నటినట్లు మీరు, సుజాత హీరోయిన్, మీరందరూ ఒక మంచి కాంబినేషన్ కదా. అమ్మాయి పేరు సుజాత పాడిందండి, పాడింది సుజాత పాట, నీ మధ్యలో నేనే ఆనంద్ భార్య బతుకంత పాట. అదే. సరే ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఒక కొద్దిగా గ్యాప్ వచ్చింది, మళ్ళీ నేను విజయవాడ వెళ్ళిపోయి విజయవాడ బిజినెస్ చూసుకునేవాడిని. నెక్స్ట్ సినిమా హనుమాన్ ప్రసాద్ గారు ఇంకా ఒక ఫ్రెండ్, బాగా బిజినెస్లో కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆయన కూడా పార్ట్నర్ అనమాట క్రాంతి కుమార్కి. ఓకే. ఆయన తిరుపతి అనే సినిమా తీశాడు రాజ్బాబుతో, అది దాసనారాయణ డైరెక్షన్. దాంట్లో క్యారెక్టర్ నేను జయసుధా అతని పేరు. ఆ సినిమా చేసేటప్పుడు దాసరా గారికి నా మీద విపరీతమైన ఇంప్రెషన్ వచ్చేసింది. ఇటు చాలా బాగున్నాడు, సిన్సియర్గా చేస్తున్నాడు, ఎఫర్ట్ బాగుంది, టైమింగ్ బాగుంది అని చెప్పి అప్పుడు అన్నాడు అనమాట ఆయన, మురళి నిన్ను పెద్ద హీరోని చేస్తాను నేను. మీ ఒరిజినల్ పేరు రాజబాబు అంటే జగమేమాయి చేసేటప్పుడు అందులో రాజబాబు గారు కూడా పెద్ద మంచి క్యారెక్టర్ ఆ సినిమాలో. అవునండి. అప్పుడు పూర్ణచంద్రరావు అన్నారు, మరి ఇద్దరు రాజబాబులు ఎలాగయ్యా, అతనేమో ఎస్టాబ్లిష్డ్ కమెడియన్, నువ్వు వచ్చి హీరోగా వచ్చి హీరో రాజబాబు కమెడియన్ రాజబాబు అంటే బాగుండదు కదా అని, నీ అసలు పేరు ఏంటన్నాడు. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడని, అందుకని నా పేరు రాజా రామ్మోహన్ రాయ్ అని పెట్టారండి అన్న అని. ఆ రాజా రామ్మోహన్ రాయ్ పొడిగైపోయిందని రాజబాబు అనుకోవటం అలవాటు అయిపోయిందండి, బుక్స్లో కూడా అదే ఉంది. అప్పుడు ఆయన దీంట్లోంచి రాజా రామ్మోహన్ రాయ్లోంచి మోహన్ తీసి మోహన్ అని పెడదాం అన్నాడు. ఓకే అండి అని
ఆంధ్రపత్రిక ప్రెస్ మీట్లో ఆంధ్రపత్రిక శ్రీనివాసుడు ఉండేవాడు, టిఆర్ శ్రీనివాస్ గారు. చాలా సీనియర్. అవును. ఆయన అన్నాడు కొంచెం తర్వాత, ఏమంటే మోహన్ అంటే ఏదో కత్తిరించినట్టు ఉంది, పేరు ఫుల్ ఫెజ్ లాగా లేదు, రామ్మోహన్, కృష్ణమోహన్, మురళీమోహన్ ఇట్లా అంటే మురళీమోహన్ బాగుంది అన్న ఆయనే. ఓకే, అది మురళీమోహన్ అనేది దాంతో ఆయన పెట్టింది. అప్పుడు వచ్చింది మాట అనమాట. ఓకే. సో ఇది చేసినప్పుడు దాసరి గారిని మాట ఇచ్చాడు నా సినిమాల్లో. ఆయన అప్కమింగ్ అప్పుడు. అవును సార్, 2 సినిమాలు ఎంత అయినాయి, ఇది 3వ సినిమా. అది 2, 3 వచ్చినాయి. 2 తాత మనవడు వచ్చింది, దాని తర్వాత చదువు సంస్కారం అనేది వచ్చింది. చదువు సంస్కారం, ఇది 3వ సినిమా. ఆయన అంత ఎర్లీ స్టేజ్లో ఉండగానే ఆయన ఇచ్చాడు మాట. ఆ 2 సినిమాలు పెద్ద హిట్లు అయినాయి. అవును. సో చెప్పాడు, ఆయన చెప్పినట్టుగా చాలా సినిమాలు, ఆయన సినిమాలు అని దాసరి గారి సినిమాల్లో అనేక క్యారెక్టర్లు. అబ్బో, అసలు మ్యాక్సిమం ట్రావెల్ కదా మీకు. సో ఇండివిజువల్గా నాకు ఒక ఇమేజ్ తీసుకొచ్చింది దాసరి గారే. ఆ దాసరి గారు చేస్తున్న రోజుల్లో పీతాంబరం గారు అని ఎన్టీ రామారావు గారి భక్తవత్సలం పీతాంబరం పీతాంబరం. ఆ పీతాంబరం గారు వచ్చి, నేను ఇట్లా హిందీ సినిమా యాదవ్కి భారత్ కొన్నానండి, తెలుగులో తీస్తున్నాను, 3 హీరోలు, దాంట్లో ఎన్టీ రామారావు ఒక హీరో, బాలకృష్ణ ఒక హీరో, ఇంకో హీరో క్యారెక్టర్ ఉందండి, మధ్య అన్నయ్య, 3 అన్నదమ్ముల్లో ఆయన పెద్ద మధ్యవాడు అనేప్పటికే. అలాగేనండి అన్న, ఎన్టీ రామారావుతో అంటున్నారు నేను అప్పటికి ఇండస్ట్రీకి వెళ్ళగానే ఏ రోజున ఆయన నేను కలుసుకోలే, ఎక్కడ అవకాశం రాలా. ఎన్టీ రామారావు మనకు తెలుసు, ఆయనకి నేను తెలియదు కదా. వాళ్ళు ఆ కండిషన్ పెట్టారు, మీరు మేము తీసుకెళ్తామండి రామారావు దగ్గరికి, ఆయన చూసిన తర్వాత ఆయన ఓకే అంటే క్యారెక్టర్ మీకే, కాదు అంటే మాత్రం ఉండదండి, పదండి అన్న. ఫస్ట్ టైం అంటే అంత ముందు ఎక్కడెక్కడ దూరంగా చూశాను తప్ప డైరెక్ట్గా కలవటం అనేది ఫేస్ టు ఫేస్ కలవటం. వెళ్ళేటప్పటికి మేకప్ రూమ్లో టచ్అప్ చేసుకున్నాడు, చూశాడు. చూడటం అయింది. అసలు తలుపు దిగాను, 2 బ్రదర్ మురళీమోహన్ గారు అన్నారు. ఆయన ఇంత పెద్ద హీరోయిన్ నన్ను గారు అని మరి పిలిచాడని వెళ్ళిపోయి, నాకు తెలియకుండా వెళ్ళి కాళ్ళకి పాదాలకి దండం పెట్టిస్తాను వెళ్ళి. అదేలేండి, ఆయన రూపం అసలు చూడగానే, ఆ ఫిగర్ని చూడగానే ఏదో దేవుణ్ణి కృష్ణుడిని చూసిన ఫీలింగ్ లాగా వచ్చేసి కాళ్ళకి దండం పెట్టాను. బ్రదర్ మీ గురించి విన్నాం, బాగా చేస్తున్నారు, మంచి క్యారెక్టర్ ఇందులో. నా క్యారెక్టర్కి ఇంకా జోయిట్లు లేవు, హీరోయిన్ లేదు, మీకే హీరోయిన్ జోయిట్లు అన్నీ మీకే. మా బాలయ్యకేమో స్టేజ్ ఇది గిటారిస్టు, అది స్టేజ్ సాంగ్లో ఉన్నాయి అతనికి, అది అని చెప్పాడు. మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా సార్ అంతకంటే కావాల్సిందే ఉందన్నాను. అది 2 months 3 months జరిగింది షూటింగ్. ఎక్కడో స్వర్గలోకంలో సంచరిస్తున్నట్టుగా ఉండేది నాకు. అంతే కదా, రామారావుతో కాంబినేషన్. ఎర్లీ కెరీర్. బాలకృష్ణ అప్పటికి అతనిది కూడా ఎర్లీ కెరీరే. కాకపోతే ఎంజీఆర్ గారు వచ్చి ఇది కొట్టడం, క్లాప్ కొట్టడం. ఎంజీఆర్ గారి పక్కన, రామారావు గారి పక్కన, నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్ చేసిన లత హీరోయిన్ నాకు కాంబినేషన్. అప్పట్లో బాగా క్రేజ్ కదండి, క్రేజ్ అమ్మాయి. ఇవన్నీ చూస్తే అబ్బా అనిపించింది అనమాట. జాక్పాట్ తగిలింది, పెద్ద సక్సెస్ అయింది. నేను తీసుకున్న ఫస్ట్ షీల్డ్ కూడా 100 days షీల్డ్ కూడా అదే. ఓకే, కన్నదమ్మల ముందు.